గాడిద ఒకసారి ఒక గోతిలో పడిపోయింది. పడిపోయినప్పుడు చాలామంది పిల్లలైన వారు గాడిదను చూసి పక్కపక్క నవ్వుకుంటూ చిన్న చిన్న రాళ్ళు తీసుకొని కొట్టేవారు. తర్వాత ఆ ఊరి వారందరూ కూడా చెత్త తీసుకొచ్చి రాళ్ళు వేస్ట్ అంతా తెచ్చి ఆ గాడిద మొహాన్ని కొట్టేవారు. కొడుతున్నప్పుడు ఆ గాడిద రోజు రోజు కృంగిపోయేది. అలా కొన్ని రోజులకి ఏమైందంటే ఆ రాళ్ళు వేసడం వల్ల దానికి చాలా గాయాలయ్యాయి. అలాగా దాన్ని చాలా హేళన చేస్తూ రాళ్ళతో కొట్టినప్పుడు దాని ఒళ్ళంతా రక్తం గారిపోయేది. ఒకరోజు ఆ గాడిద ఏం చేసిందంటే కొడుతున్న ప్రతి రాయిని భరిస్తూ ఆ నొప్పిని భరిస్తూ ఒకరోజు ఆ గాడిద గోతిలో నుంచి బయటకు వచ్చేసింది. ఎలా బయటకు వచ్చింది అంటే కొట్టిన ప్రతి రాయిని దాని కాలు కింద వేసుకొని వేసిన ప్రతి దుమ్ముని దాని కాలు కింద వేసుకొని దాని మీద నుంచున్నది. మరలా కొట్టిన రాయి తీసుకొని ఆ రాయి మీద నుంచున్నది. అలాగ నిలబడి ఆ గోతులోంచి బయటకు వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ జీవితాన్ని చాలామంది హేళన చేస్తుండొచ్చు, చాలామంది నిన్ను రాళ్ళతో కొట్టుండొచ్చు. ఆ కొట్టిన ప్రతి రాయిని, నిన్ను విమర్శించిన ప్రతి మాటను, నిన్ను ఎవరైతే హేళన చేస్తారో ఆ హేళన చేసిన ప్రతి సందర్భాన్ని, మాటని నువ్వు గుర్తుపెట్టుకొని అవన్నీ నీ కాలు కింద పెట్టుకొని నువ్వు పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నీకున్న బానిసత్వం నుంచి ఆ గాడిద విడిపించబడిన రీతిగా ఆశ్చర్యంగా ప్రభు నిన్ను విడిపిస్తాడు.